తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఒక కీలక మలుపు తిరిగిందని కూడా చెప్పొచ్చు. ఎవరైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మరియు గులాబీ బాస్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి సిట్ టీం అంతా కూడా ఆ నోటీసులు ఆదేశించారు కూడా అని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి A1 గా ప్రభాకర్ రావు ఉన్న A2 ప్రణీత్ రావులను ఆల్రెడీ ఈ విచారణలో దాదాపు 2024 నుంచి కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ ప్రతి ఒక్కటి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటగా ఎవరైతే తెలంగాణ పార్టీకి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కీలక అధినేతగా ఉన్న ఒక కీ రోల్ గా పనిచేసిన హరీష్ రావును విచారించిన పరిస్థితి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కూడా విచారించిన పరిస్థితి కూడా తెలుసు. వీళ్ళిద్దరికీ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ సిపి సజ్జనర్ చేత జరిగిందని కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం కేసీఆర్ కి సంబంధించి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన ఉన్నారు కాబట్టి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి సిట్ నోటీసులు అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా తెలుస్తుంది. ఇకపోతే రేపు సిట్ విచారణ కొనసాగుతుందని కూడా చాలా వరకు మీడియా వర్గాల్లో సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఓవరాల్ అటు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే డిజిటల్ మీడియా కూడా చాలా వరకు కేసీఆర్ సిట్ విచారణపై ఫోకస్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపుగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఈ రోజు సిట్ విచారిస్తే అసలు ఎన్ని సంచలన విషయాలని బయటకు వస్తాయని కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కీలక అంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావులు కావచ్చు, ఈ ముగ్గురికి చెందిన వాటికి కూడా ఎట్లా అంటే వాళ్ళ ముగ్గురిది ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేసీఆర్ది ఇంకొక ఎత్తు అన్నట్టుగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరైతే కీ రోల్ గా పనిచేస్తున్న సిపి సజ్జనర్ ఇవన్నీ కూడా నడిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు హరీష్ రావు ప్రెస్ మీట్ తర్వాత కూడా అటు బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హరీష్ రావుకు మద్దతుగా మాట్లాడిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అండ్ మోర్ ఎవర్ చాలా వరకు ఇటు కేటీఆర్ కి సంబంధించి ప్రస్తుతం కేటీఆర్ విచారణలో కూడా ఎన్ని అంశాలు బయటకు వచ్చినా కూడా కేసీఆర్ అటు హరీష్ రావు వీళ్ళిద్దరి విచారణలో ఇది ఒక లొట్టపీస్ కేసు, అసలు ఇది కేసైనా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దీనికి సంబంధించి అసలు తెలంగాణలో వేరే ఏం కేసులు లేవా, గంటల పాటు విచారించి చాయ్ బ్రేకులు తీసుకొని ఇంకా సమోసా బ్రేకులు తీసుకొని ఉన్నారే తప్ప నన్ను అసలు అడిగి తిప్పి క్వశ్చన్ అడుగుతున్నారే తప్ప మిగతా ప్రాపర్ క్వశ్చన్స్ ఏవి కూడా నన్ను అడగలేదు, నా టైం అంతా వేస్ట్ చేశారని చెప్పేసి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేది కూడా కేటీఆర్ అడిగిన 10 ప్రశ్నలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ముఖ్యంగా మొదటి ప్రశ్నగా చూసుకున్నట్లయితే అది సినీ ప్రముఖులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో దీనికి సంబంధించి సిరిసిల్ల వార్ రూమ్ లో ఏం జరిగిందని చెప్పేసి కూడా చాలా వరకు మీడియా వర్గాల్లో చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఈ రోజు సిట్ విచారణకు కంపల్సరీ హాజరు కావాలి అని చెప్పేసి సిట్ విచారణకు హాజరు అయితేనే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కేసీఆర్ కు ఈ రోజు నోటీసులు ఇవ్వడం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. మరి రేపు విచారణ కొనసాగిస్తారా లేదా అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కేసీఆర్ ని విచారిస్తే మరి ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు. సో ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇరు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా చాలా వరకు ఈ జాతీయ పార్టీలు వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇటు జాగృతి జనం బాట అంటూ ప్రజలతోనే ఉంటూ ప్రజల పట్లే నివాసిస్తూ ప్రజలతోనే తిరుగుతున్న కవిత కూడా సిట్ విచారించాల్సిన అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్, హరీష్ రావు మరియు సంతోష్ రావులను విచారించిన నేపథ్యంలో కూడా వీళ్ళు ముగ్గురు ఒక ఎత్తు అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ఇంకొక ఎత్తు ఎర్రవెల్లి ఫామ్ హౌసే సిట్ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి సిపి సజ్జనర్ టీం అందరూ వెళ్ళి అక్కడ విచారించాల్సిన అవకాశాలు కూడా రేపు కనిపిస్తున్న పరిస్థితి
పరిస్థితి కూడా కనిపిస్తుందని కూడా అక్కడ చెప్పొచ్చు. ముఖ్యంగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అంతా కూడా కేసీఆర్ ఉన్న నేపథ్యంలో ఫుల్ సెక్యూరిటీతో ఉన్న అక్కడ మరి ఏ విధంగా సిట్ విచారిస్తుంది అనేది కూడా చాలా వరకు ఇక్కడ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. వీడియో ప్రవీణ్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, గాంధీ భవన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.